శ్రీ మహావిష్ణువు పాదపద్మాలకు అత్యంత భక్తిశ్రద్ధలతో నమస్కరిస్తూ వేదవ్యాస భగవానుని అపారమైన దయతో మనకందిన పరమ పవిత్రమైన శ్రీ గరుడ మహాపురాణం సిరీస్లో 4వ భాగాన్ని మనం ఇప్పుడు అత్యంత భక్తితో ప్రారంభిద్దాం. ముందుగా ఒక ముఖ్య గమనిక ఏమిటంటే, ఈ పవిత్రమైన గరుడ మహాపురాణంలో ఉన్నది ఉన్నట్లుగా అద్భుతంగా మీకు అందించాలనే సదుద్దేశంతో ఈ సిరీస్ను రూపొందిస్తున్నాము. గత ఎపిసోడ్లో మానవులందరూ ఆచరించాల్సిన వర్ణాశ్రమ ధర్మాల గురించి వివరంగా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ నైమిసారణ్యంలో సూత మహర్షి మునులకు చెబుతున్న అష్టనిధులు మరియు ఐశ్వర్యవంతుల లక్షణాల గురించి తెలుసుకుందాం. విష్ణు భగవానుని ద్వారా ఈ నిధుల గురించి తెలుసుకున్న బ్రహ్మదేవుడు దేవతలకు చెప్పిన విషయాలను శ్రద్ధగా వినండి. లోకాలన్నింటినీ సృష్టించిన ఆ భగవంతుని మాయలో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. వాటిలో మానవులకు సంపదను ప్రసాదించే నిధులు ఎంతో ముఖ్యమైనవి. ఆ నిధులలో పద్మనిధి, మహాపద్మనిధి, మకరనిధి, కచ్చపనిధి, ముకుందనిధి, కుంద అనగా నందనిధి, నీలనిధి మరియు శంఖనిధి అనేవి అత్యంత విశేషమైన అష్టనిధులుగా పరిగణింపబడతాయి. ఈ అద్భుతమైన 8 నిధులకు తోడుగా మిశ్ర అను పేరుగల 9వ నిధి కూడా కలవడంతో ఇవన్నీ ఏకమై ఈ భూలోకంలో మానవుల తలరాతలను శాసించే అద్భుతమైన నవనిధులైనాయి. ఈ విశాలమైన సృష్టిలో ఉన్న మానవులలో కొందరి వద్ద మాత్రమే ఈ అరుదైన నిధులు నిరంతరం సుస్థిరంగా ఉంటాయి. ఏ నిధి ఉన్నవానికి ఎటువంటి లక్షణాలు మరియు ఎలాంటి స్వభావాలు ఉంటాయో ఇప్పుడు మనం అత్యంత వివరంగా తెలుసుకుందాం. ముందుగా పద్మనిధి లక్షణాలు ఉండే మనిషి స్వతహాగా అత్యంత సాత్వికుడు మరియు ఇతరుల పట్ల ఎంతో జాలి, దయగలవాడై ఉంటాడు. ఈయన ఎప్పుడూ బంగారం మరియు వెండి వంటి ఎన్నో విలువైన అపారమైన ధాతువులను ఎంతో కష్టపడి న్యాయబద్ధంగా సంపాదించి వాటిని మునులకు, యతులకు, దేవతలకు, యాజ్ఞికులకు ఏమాత్రం లోభత్వం అనగా పిసినారితనం లేకుండా ఎంతో సంతోషంగా ధారపోసి నిరంతరం దానంగా ఇస్తుంటాడు. అలాగే మహాపద్మ చిహ్నంతో లక్షితుడైన వ్యక్తి కూడా తాను ఎంతో కష్టపడి సంపాదించిన అపారమైన ధనావులను సమాజంలో ఉన్న ధార్మికులైన జనులకు విరివిగా దానం చేస్తూ ఎంతో గొప్ప శాశ్వత కీర్తిని పొందుతాడు. ఈ విధంగా పురాణ శాస్త్ర ప్రకారం చూసుకుంటే పద్మనిధి మరియు మహాపద్మనిధి సంపన్నులిద్దరూ కూడా అత్యంత సాత్వికులుగా, ఉత్తములుగా పరిగణింపబడతారు. ఇక మకరనిధి సంపన్నులు ఎల్లప్పుడూ ఖడ్గ, బాణ, కుంతాదులను అనగా భయంకరమైన యుద్ధ ఆయుధాలను నిరంతరం సంపాదిస్తుంటారు. వారెప్పుడూ తమ స్వార్థం కోసం గొప్ప గొప్ప రాజులతో స్నేహం చేస్తుంటారు మరియు వేదాలు చదివిన శ్రోత్రియ బ్రాహ్మణులకు గొప్పగా దానాలిస్తుంటారు. వీరు ఎల్లప్పుడూ యుద్ధతత్పరులై ఉంటారు మరియు భయంకరమైన యుద్ధాల ద్వారానే శత్రువులను సంహరించి అపారమైన ద్రవ్య సంపాదన చేస్తారు. ఇక కచ్చపనిధి లక్షణాలున్న వ్యక్తి నిరంతరం భయంకరమైన తామస గుణాలను కలిగి ఉంటాడు. వాడు ఈ లోకంలో తన ప్రాణంతో సమానమైన వారిని కూడా ఏమాత్రం నమ్మడు మరియు ఎవరిపైనా ఇసుమంతైనా విశ్వాసం ఉంచడు. వాడి దగ్గర అపారమైన సంపద మరియు ఐశ్వర్యం కొండల కొద్దీ బాగానే ఉన్నా కూడా తాను మాత్రం ఏమాత్రం సుఖంగా అనుభవించడు మరియు ఇతరులకు ఎవరికీ కనీసం ఒక పూట భోజనం కూడా దానంగా పెట్టడు. వాడు ఎవరికీ తెలియకుండా ఏకాంతంగా ఒక రహస్య ప్రదేశంలోకి పోయి తన సంపదనంతటినీ చీకటిలో ఎవరికీ దొరకకుండా భూమిలో ఎంతో లోతుగా భద్రంగా పాతి ఉంచుతాడు. ముకుందనిధి లక్షణాలున్నవాడు ఎప్పుడూ రజోగుణ సంపన్నుడై ఉంటాడు. వాడు ఎప్పుడూ మహారాజ్య సంపాదన చెయ్యాలని మరియు తన రాజ్యాన్ని నలుదిక్కులా బ్రహ్మాండంగా విస్తరించాలనే తీవ్రమైన కోరికలను కలిగి ఉంటాడు. వీడు రాజభోగాలను ఎంతో బ్రహ్మాండంగా అనుభవిస్తూ తన దర్బారులో ఎందరో గాయకులను, వేశ్యాదులను ఎంతో విలాసవంతంగా పోషిస్తుంటాడు. ఇక నందనిధీషునికి రాజస మరియు తామస గుణాలు రెండూ సమానంగా ఉంటాయి. వీడు తన వర్ణం వారికి ఎప్పుడూ ఒక గొప్ప ఆధారభూతుడై ఉంటాడు మరియు వీడిని ఎవరైనా కాస్త పొగిడితే చాలు గాల్లో తేలిపోతూ ఎంతో పొంగిపోతాడు. వీడు బహుపత్నీవ్రతుడై ఉంటాడు అనగా అనేక మంది స్త్రీలతో సంబంధాలు కలిగి ఉంటాడు మరియు తన స్వార్థం కోసం ప్రాణమిత్రులను సైతం ఎప్పటికప్పుడు నిర్దాక్షిణ్యంగా మార్చేస్తూ ఉంటాడు. నీలనిధి చిహ్నాలతో సుశోభితుడైన నరుడు ఎప్పుడూ తన ముఖంలో ఒక గొప్ప సాత్విక తేజంతో విరాజిల్లుతుంటాడు. వాడు వస్త్రధాన్యాదులను బాగా సంపాదించి సమాజం కోసం ఎన్నో అద్భుతమైన తటాకాది అనగా చెరువుల నిర్మాణాలను గావించి జాతికి పూర్తిగా అంకితం చేస్తుంటాడు.
జనహితం కోరి ఎందరో పేద ప్రజల ఆకలి తీర్చడానికి మామిడి వంటి ఎన్నో పండ్ల తోటలను ఎంతో శ్రద్ధగా పెంచుతాడు. వీని అద్భుతమైన సంపద సునాయాసంగా 3 తరాల వరకు నిలబడుతుంది. కాని నందనిధీశుని సంపద మాత్రం భూమి మీద కేవలం 1 తరం దాకానే ఉంటుంది. ఇక శంఖనిధి లక్షణాలున్నవాడు తాను మాత్రమే ఈ లోకంలోని అన్ని రకాల భోగాలను అత్యంత స్వార్థంగా అనుభవిస్తాడు. వాడు తన ఆశ్రితులకు ఏమీ పెట్టకుండా వారిని చిరుగుపాతల బరువు బ్రతుకుల వారిని చేసి నిర్దాక్షిణ్యంగా పారేస్తాడు. వాడు కేవలం తన స్వంత పోషణ మరియు తన భోగాలే చూసుకుంటాడు. కాబట్టి వీని సంపద కూడా భూమి మీద కేవలం 1 తరం మాత్రమే నిలబడుతుంది. ఇక మిశ్ర అనగా కలగాపులగపు నిధుల వారి లక్షణాలు ఎంతో వైవిధ్యభరితంగా ఉండి ఒక పట్టణ ఎవరికీ అర్థం కావు. ఓ మునులారా, ఆ మహావిష్ణు భగవానుడు శంకరాది దేవతలకు ఆయా నిధుల మరియు అవి గల మరుల లక్షణాలను ఈ విధంగా 53వ అధ్యాయంలో ఎంతో అద్భుతంగా ఉపదేశించాడు. ఆ తర్వాత సూత మహర్షి భువనకోశ వర్ణన గురించి మరియు ప్రియవ్రత మహారాజు వంశం గురించి ఎంతో విపులంగా అందరికీ ఇలా చెప్పసాగాడు. మనుపుత్రుడైన ప్రియవ్రత మహారాజుకు ఎంతోమంది భార్యల ద్వారా 10 మంది అద్భుతమైన కొడుకులు కలిగారు. వారు అగ్నిధ్రుడు, అగ్నిబాహువు, వపుష్మాన్, ద్యుతిమాన్, మేధ, మేధానిధి, భవ్యుడు, శబలుడు, పుత్రుడు మరియు జ్యోతిష్మాన్. వీరిలో మేధ, అగ్నిబాహువు మరియు పుత్రుడు అనువారు భూమి మీద గొప్ప యోగీశ్వరులు. వారు కేవలం సాధారణ మనుషులు కాదు, జాతిస్మరులు అనగా తమ పూర్వజన్మల జ్ఞానం సంపూర్ణంగా తెలిసినవారు మరియు గొప్ప సౌభాగ్యశీలురు. అంటే ఇక్కడ సౌభాగ్యమంటే కేవలం ధనం కాదు సుమా, వారు గొప్ప ఆధ్యాత్మిక సంపద కలిగినవారు అని అర్థం. రాజ్యం పట్లగాని ఇతర సాంసారిక భోగభాగ్యాల విషయాలపైగాని వారు ఏమాత్రమూ ఆసక్తి చూపకపోవడంతో ఆ ప్రియవ్రతుడు తన మిగతా 7 కుమారులకు ఈ సప్తద్వీప సమన్వితమైన మహాపృథ్విని సమానంగా పంచేశాడు. ఈ పృథ్వీ మామూలిది కాదు. సుమారు 50 కోట్ల యోజనాల్లో ఎంతో విశాలంగా పరుచుకుని ఉన్న ఈ అపారమైన పృథ్వీ మహాప్రవాహంలో నదిలో తేలియాడే నౌకలాగా అశేష జలరాశిపై ఒక చిన్న బంతివలే ఎప్పుడూ తేలియాడుతున్నది. జంబూ, ప్లక్ష, సాల్మల, కుశ, క్రౌంచ, శాక మరియు పుష్కర అనునని ఈ అద్భుతమైన భూమిపై ఉన్న సప్తద్వీపాలు. ఇవి లవణ, ఇక్షు, సుర, ఘృత, దధి, దుగ్ధ మరియు జల అనే 7 మహాసముద్రాలచే ఎంతో బలంగా చుట్టబడి ఉన్నాయి. ఈ మహాద్వీపాలు మరియు సముద్రాలు మనమిప్పుడు చెప్పుకుంటున్న క్రమంలోనే ఒకదానికి తర్వాతిది ఖచ్చితంగా 2 విస్తీర్ణంలో అనంతంగా విస్తరించి చూసేవారికి ఎవరికైనా అబ్బురపరుస్తాయి. మన పవిత్రమైన జంబూద్వీపంలో మేరువను పేరుగల అద్భుతమైన మహాపర్వతం ఒకటుంది. అది ఏకంగా 1,00,000 యోజనాల అద్భుతమైన విస్తీర్ణంలో సువిశాలంగా పరుచుకుని ఉన్నది. దాని ఎత్తు 84,000 యోజనాలు కాగా అది 16,000 యోజనాలు క్రిందికి భూమిలోకి ఎంతో బలంగా పాతుకుని ఉంది. ఆ అద్భుతమైన మేరుపర్వత శిఖర విస్తృతి 32,000 యోజనాలు కాగా దాని కర్ణిక అనగా లోపలి భాగం ఖచ్చితంగా 16,000 యోజనాలుంటుంది. ఆ గొప్ప మేరువుకి దక్షిణంలో హిమాలయం, హేమకూటం, నిషధం మరియు ఉత్తరంలో నీలం, శ్వేతం, శృంగి అను అద్భుతమైన వర్షపర్వతాలున్నాయి. ప్లక్షాది ద్వీపాల్లో నివసించేవారికి అసలు మృత్యువు అనేదే అస్సలు ఉండదు. అక్కడ ఏ యుగం వచ్చినా ఏ యుగం పోయినా కాలగతిలో ఎలాంటి మార్పు లేదా తేడా ఏమాత్రం ఉండదు. పవిత్రమైన జంబూద్వీపాన్ని ఎంతో గొప్పగా పాలించిన అగ్నీద్ర మహారాజుకు అద్భుతమైన 9 మంది కొడుకులు పుట్టారు. వారు నాభి, కింపురుష, హరివర్ష, ఇలావృత, రమ్య, హిరణ్మయ, కురు, భద్రాస్వ మరియు కేతుమాల. వారి తండ్రి ఇచ్చిన ఆయా రాజ్యభాగాలు వారి పేర్లతోనే భూమి మీద శాశ్వతంగా ప్రసిద్ధిమయ్యాయి. నాభిమహారాజుకు మేరుదేవి అను పత్ని ద్వారా ఋషభుడు అను అద్భుతమైన పుత్రుడు కలిగాడు. ఆ ఋషభపుత్రుడైన మొదటి భరతుడు పవిత్రమైన శాలగ్రామ తీర్థంలో నిత్యవ్రతరతుడై ఎంతో నిష్ఠతో ఉండేవాడు. అతని తరువాత వంశంలో తైజసుడు, ఇంద్రద్యుమ్నుడు, పరమేష్ఠి, ప్రతిహారుడు, ప్రతిహర్త, ప్రస్తారుడు, విభువు, నక్తుడు, నరుడు, విరాటుడు, ధీమాన్, భౌవన, త్వష్ట, విరజుడు, రజుడు, శతజితుడు మరియు విశ్వజ్యోతి అనే ఎందరో గొప్ప రాజులు పితృపుత్ర పరంపరగా జనించి ఆ రాజ్యాన్ని ఎంతో ధర్మబద్ధంగా పాలించారు.
ఆ తర్వాత భరతవర్ష వర్ణన గురించి చెబుతూ 54వ అధ్యాయంలో జంబూద్వీప మధ్యభాగంలో అద్భుతమైన ఇలావృత దేశముంది. దానికి తూర్పున అద్భుత భద్రాశ్వవర్షం, దానికి ఆగ్నేయంలో హిరణ్వాన్ అను పవిత్రమైన దేశమూ ఉన్నాయి అని వివరించాడు. ఆ గొప్ప మేరుపర్వత దక్షిణ భాగం కింపురుష వర్షమనబడుతోంది. దానికి సరిగ్గా దక్షిణంలో ఉన్న ప్రాంతమే పవిత్రమైన భరతవర్షం లేదా మన భారతవర్షంగా ముల్లోకాలలో అత్యంత ప్రసిద్ధి చెందింది. ఈ అద్భుతమైన భరతవర్షానికి తూర్పున కిరాత దేశాలు, పడమట యవన దేశాలు ఉన్నాయి. దీనికి దక్షిణంలో ఆంధ్రదేశాలు మరియు ఉత్తరంలో తురుష్కాది దేశాలు ఎంతో సువిశాలంగా విస్తరించి ఉన్నాయి. ఈ పవిత్రమైన భరతవర్షంలోనే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 వర్ణాల ప్రజలు ఎంతో ధర్మబద్ధంగా జీవిస్తుంటారు. ఇక్కడే మహేంద్ర, మలయ, సహ్య, సూక్తిమాన్, రుక్ష, వింధ్య, పార్యాత్రములనే 7 అద్భుతమైన కులపర్వతాలు అందరికీ దివ్యానుభూతినిస్తూ గర్వంగా ఆకాశమంత ఎత్తులో నిలబడి ఉన్నాయి. ఈ పవిత్ర భరతవర్షంలోనే వేద, స్మృతి, నర్మదా, వరద, సురస, శివ, తాపి, పయోష్టి, సరయు, కావేరి, గోమతి, గోదావరి, భీమరథి, కృష్ణవేణి, మహానది, కేతుమాల, తామ్రపరిణి, చంద్రభాగ, సరస్వతి, ఋషికుల్య, మత్తగంగా, పయస్విని, విదర్భ, శతద్రు మున్నగు ఎన్నో మంగళప్రదములు మరియు జనుల సమస్త పాప వినాశినులునగు పుణ్య నదులు నిత్యం ప్రవహిస్తూ జనులను ఎల్లప్పుడూ పునీతులను చేస్తుంటాయి. పాంచాలకురు, మత్స్య, యౌధేయ, పటచ్చర, కుంత, సూరసేన దేశాలలో నివసించే వారిని మధ్యదేశీయులంటారు. పాద్మ, సూత, మాగధ, చేది, కాసేయ, విదేహ ప్రాంతాలు తూర్పు దిక్కులో అద్భుతంగా ఏర్పడ్డాయి. కోసల, వంగ, కళింగ, పుండ్ర, అంగ, విదర్భలు మరియు వింధ్య ప్రాంతంలో ఉన్న ప్రదేశాలు పూర్వ దక్షిణాల తటవర్తి భూభాగంలో ఎంతో సుందరంగా ఉన్నాయి. పులింద, అస్మక, జీమూత నయరాష్ట్రాల వారు, కర్ణాటక, కంబోజ ఘనదేశాల వాసులు అందరూ దాక్షిణాత్యులనబడతారు. ఇక అంబష్ట, ద్రవిడ, లాట, కంబోజ, స్త్రీముఖ, శక, ఆనర్తవాసులు దక్షిణ పశ్చిమ దేశీయులుగా ఎంతో ప్రసిద్ధిగావించబడతారు. స్త్రీరాజ్య, సైంధవ, మ్లేచ్ఛ, నాస్తిక, యవన, మధుర నిషధ ప్రాంత నివాసులంతా పడమటివారి క్రింద పరిగణింపబడుతున్నారు. మాండవ్య, తుషార, మూలిక, అశ్వముఖ, ఖశ, మహాకేశ, మహానాస దేశాలు ఉత్తర పశ్చిమాల్లో సువిశాలంగా విస్తరించి ఉన్నాయి. లంబక, స్తననాగ, మాద్ర, గాంధార, బాహ్లిక, మ్లేచ్ఛ దేశాలు పవిత్ర హిమాలయానికి ఉత్తర తటంలో ఎంతో అందంగా ఉన్నాయి. త్రిగర్త, నీల, కోలాత, బ్రహ్మపుత్ర, సటంకణ, అభీషాహ, కశ్మీర దేశాలు ఉత్తర పూర్వ దిశలలో సుందరంగా విస్తరించి ఉన్నాయి. ఇది మన పవిత్రమైన భరతవర్ష భౌగోళికత అని 55వ అధ్యాయంలో సూతుడు ఎంతో విపులంగా వివరించాడు. ఆ తర్వాత ప్లక్ష, పుష్కరాది ద్వీపాలు మరియు భయంకరమైన పాతాళ లోకాల గురించి ఇలా చెప్పసాగాడు. ప్లక్ష ద్వీపాధిపతి అయిన మేధాతిథికి 7 అద్భుతమైన పుత్రులు జన్మించారు. వారు క్రమంగా శాంతభవుడు, శిశిరుడు, సుఖోదయుడు, నందుడు, శివుడు, క్షేమకుడు మరియు ధ్రువుడు. ఆ తర్వాత వారందరూ ఈ ద్వీపాన్ని ఎంతో గొప్పగా పరిపాలించారు. ఈ ప్లక్షద్వీపంలో గోమేధ, చంద్ర, నారద, దుందుభి, సోమక, సుమనస, వైభ్రాజామను పేర్లుగల 7 పవిత్రమైన సప్తపర్వతాలున్నాయి. ఇక్కడ అనుతప్త, సిఖి, విపాస, త్రిదివ, క్రము, అమృత, సుకృత నామకములైన అద్భుతమైన నదులు నిత్యం ప్రవహిస్తున్నాయి. వపుష్మాన్ లేదా వపుష్యంతుడు శాల్మక ద్వీపానికి గొప్ప మహారాజు. అతనికి కూడా 7 వీరులైన కొడుకులు. శ్వేత, హరిత, జీమూత, రోహిత, వైద్యుత, మానస, సప్రభ అనే వారి పేర్లతోనే ఆయా వర్షాలు అనగా రాజ్యాలు కూడా భూమి మీద శాశ్వతంగా ప్రసిద్ధి చెందాయి. ఈ శాల్మక ద్వీపంలో కుముద, ఉన్నత, ద్రోణ, మహిష, బలాహక, క్రౌంచ, కకుద్మాన అను పేర్లుగల 7 అద్భుతమైన పర్వతాలున్నాయి. ఇక్కడ యోని, తోయ, వితృష్ణ, చంద్ర, శుక్ల, విమోచని, విద్రుతి నామకములైన అద్భుతమైన సప్త నదులు కూడా ఇక్కడ నిరంతరం ప్రవహిస్తున్నాయి. స్నానం చేసిన వారి సమస్త పాపాలను పూర్తిగా నశింపజేసే అద్భుత పాపనాశకాలే ఇవన్నీ. కుశద్వీపానికి స్వామి జ్యోతిష్మంతుడు. ఆయనక్కూడా 7 కొడుకులే. వారు ఉద్భిద, వేణుమాన్, ద్వైరథ, లంబన, ధృతి, ప్రభాకర మరియు కపిల నామధేయులు. వారి పేర్లతోనే వారు ఎంతో ధర్మంగా పాలించిన ఇక్కడి అద్భుతమైన వర్షాలు ప్రసిద్ధికెక్కాయి. ఈ ద్వీపంలో విద్రుమ, హేమశైల, ద్యూమాన్, పుష్పవాన్, కుశేషయ, హరి, మందరాచలము అను పేర్లుగల 7 పవిత్రమైన వర్షపర్వతాలున్నాయి. ఇక్కడ ధూతపాప, శివ, పవిత్ర, సన్మతి, విద్యుదభ్ర, మహీ, కాశాయాను ఎంతో
అద్భుతమైన సప్త పాపనాశకాలైన నదులు నిత్యం ప్రవహిస్తున్నాయి. క్రౌంచద్వీపానికి రాజు మహాత్ముడైన ద్యుతిమంతుడు. ఆయనక్కూడా 7 కొడుకులే. వారి పేర్లు కుశలుడు, మందగుడు, ఉష్ణుడు, పీవరుడు, అంధకారకుడు, ముని మరియు దుందుభి. ఈ ద్వీపంలో క్రౌంచ, వామన, అంధకారక, దివావృత్, మహాశైల, దుందుభి, పుండరీకవాన్ నామక సప్త అద్భుతమైన పర్వతాలున్నాయి. ఇక్కడ గౌరీ, కుముద్వతి, సంధ్య, రాత్రి, మనోజవ, ఖ్యాతి, పుండరీక నామములు గల మంగళకరమైన నదులు ఎప్పుడూ ప్రవహిస్తున్నాయి. శాకద్వీపరాజైన భవ్యునిక్కూడా జలద, కుమార, సుకుమార, అరుణి, బక, కుసుమోద, సమోదార్కి, మహాద్రుమ నామధేయులైన 7 వీరులైన కొడుకులున్నారు. ఇక్కడ నళిని, సుకుమారి, కుమారి, ధేనుక, ఇక్షు, వేణుక, గభస్తి అను పేర్లు గల ఎంతో ప్రసిద్ధ పుణ్యనదులు ప్రవహిస్తున్నాయి. ఇక పుష్కర ద్వీపపాలకుడైన శబల మహారాజుకి మహావీరులైన 2 కొడుకులు పుట్టారు. వారి పేర్లు మహావీరుడు మరియు ధాతకి. వారి పేర్లతోనే ఇక్కడ ఎండు అద్భుతమైన వర్షాలేర్పడ్డాయి. ఈ రెండింటి మధ్య మానసోత్తరమను పేరుగల ఎంతో భయంకరమైన మహాపర్వతం ఉంది. ఇది ఏకంగా 50,000 యోజనాల ఎత్తుతో అంతే భయంకరమైన విస్తీర్ణంతో సువిశాలంగా పరుచుకొని ఉంది. ఈ పుష్కర ద్వీపానికి 4 వైపులా ఎంతో స్వాదిష్ట జలాల సముద్రముంది. ఈ రుచికరమైన చల్లని జలాల్లోనే ఈ ద్వీపానికి కాస్త దూరంలో ఒక నిర్జనమైన స్వర్ణమయమైన అద్భుత ప్రపంచం నిత్యం అందరికీ కనిపిస్తుంటుంది. అక్కడ 10,000 యోజనాల విస్తీర్ణంలో పరుచుకొని లోకాలోకమను పేరుగల ఒక మహాభయంకరమైన పర్వతముంది. అది ఎల్లప్పుడూ కారు చీకటి చేత ఎంతో దట్టంగా కప్పబడి ఉంటుంది. ఎంత కష్టపడి దాన్ని చూడడానికి ప్రయత్నించినా సామాన్య మానవులకి అదేదో అండకటాహంచేత ఆవరింపబడినట్లు, అనగా నల్లటి గుడ్డు పెండచేతనో లేదా ఒక పెద్ద తాబేలు చిప్పతోనో పూర్తిగా మూయబడ్డట్టు మాత్రమే కనిపిస్తుంది. ఈ భూమి ఎత్తు 70,000 యోజనాలు. ఇందులో 10,000 యోజనాల అగాధమైన భయంకరమైన దూరంలో భయంకరమైన పాతాళ లోకాలున్నాయి. వాటిని అతల, వితల, నితల, గభస్తిమాన్, మహాతల, సుతల మరియు పాతాళ లోకాలని వ్యవహరిస్తారు. ఈ భయంకర లోకాలలో భూమి కృష్ణ, శుక్ల, అరుణ, పీత, శర్కర, సదృశశైల, స్వర్ణవర్ణాలలో ఎంతో వింతగా ఉంటుంది. అదే భయంకరమైన దైత్యుల మరియు అత్యంత విషపూరితమైన నాగుల చీకటి నివాస భూమి. ఆ దారుణ పుష్కర ద్వీపంలోనే మహాపాపులను కఠినంగా శిక్షించే భయంకరమైన నరకాలుంటాయి. రౌరవ, సూకర, రోధ, తాళ, విససన, మహాజ్వాల, తప్తకుంభ, లవణ విమోహిత, రుధిర, కృమిశ, కృమిభోజన, అసిపత్రవన, కృష్ణ, నానాభక్ష అనగా లాలాభక్ష, దారుణ పూయ వహ్నిజ్వాల, అధశిర, సందంశ, కృష్ణసూత్ర, తమస్, అవీచి, స్వభోజన, అప్రతిష్ఠ, ఉష్ణవీచి అనేవి ఈ విభిన్న నరకాల భయంకరమైన పేర్లు. ఈ లోకాలన్నింటికీ పైన మహాజల, అగ్ని, వాయు, ఆకాశ లోకాలున్నాయి. ఇంతవరకు చెప్పబడిన దానిని బ్రహ్మాండం అంటారు. దీనికి బాగా పైన, దీనికి ఏకంగా 10 అనంత పరిమాణంలో మరొక దివ్యమైన అద్భుత లోకముంది. అందులో సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు శంకుచక్రాలతో ఎంతో వైభవంగా కొలువై ఉంటాడు అని 56 మరియు 57వ అధ్యాయాల్లో చెప్పబడింది. ఇక ఆకాశంలో నవగ్రహాల రథాల గురించి మరింత శ్రద్ధగా వినండి ఓ దేవతలారా. సూర్యదేవుని అద్భుతమైన రథం వైశాల్యం 9,000 యోజనాలు. దాని ఈశాదండానికి అంటే కాడికి మరియు రథం మధ్యానికి మధ్య ఉండే దూరం ఆ రథ వైశాల్యానికి ఖచ్చితంగా రెట్టింపున్నది. దాని ఇరుసు 1,08,07,000 యోజనాల పొడవుంటుంది. ఆ ఇరుసుకి గల చక్రం ఒక్కటే. దానికి పూర్వ, మధ్య, అపర అస్తలు అనబడే 3 నాభులు మరియు పరివత్సరాదులు అనబడే 5 అరలు మరియు వసంతాది 6 ఋతువులు అనబడే 6 నేములు ఉంటాయి. ఈ సంపూర్ణ కాలచక్రమే ఆ సూర్యదేవుని అద్భుతమైన రథచక్రం. ఇరుసుల్లో రెండవది 40,000 యోజనాల పొడవుంటుంది. రథాక్షములు ఒక్కొక్కటి 5,500 యోజనాల పొడవును కలిగి ఉన్నవి. గాయత్రి, బృహతి, ఉస్తిక్, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్ మరియు పంక్తి అనే 7 పవిత్రమైన ఛందస్సులు ఆ సూర్యభగవానుని అత్యంత వేగవంతమైన 7 అశ్వాలు. సూర్యునికి 12 పేర్లు, 12 తత్వాలు, 12 ఆత్మలు ఉంటాయి. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క అద్భుతమైన నామంతో ఆయన రథంలో ఎంతో తేజోవంతంగా ఉంటాడు. ఆ రథం వెనుక ఒక అప్సర, ఒక మహముని, ఒక యక్షుడు, ఒక నాగుడు, ఒక రాక్షసుడు, ఒక గంధర్వుడు ఎప్పుడూ ఉంటారు. ఆ విష్ణుశక్తి వల్ల తేజోమయులైన మహమునులు సూర్యమండలానికి ఎదురుగా నిలబడి పవిత్రమైన వేదమంత్రాలతో ఆయనను ఎప్పుడూ స్తుతిస్తుంటారు. గంధర్వులు ఆయన యశోగానాన్ని ఎంతో భక్తితో కావిస్తుంటారు మరియు అప్సరలు నర్తిస్తుంటారు.
వాలఖీల్యులను పేరుగల మునులు, యక్షరాక్షస నాగ ప్రతినిధులు ఆ మహారథమును పరివేష్టించి ఉండి అవసరమైన మేరకు రక్షణ కల్పించే ఉద్దేశ్యంతో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటారు. ఇక చంద్రరథానికి 3 అద్భుతమైన చక్రాలుంటాయి. ఆ రథానికి కట్టిన గుర్రాలు కుందపుష్పం రంగులో ఎంతో తెల్లగా అద్భుతంగా ఉంటాయి, మరియు వాటి సంఖ్య 10. బుధుని రథం నీరు నిప్పు కలిపిన విచిత్రమైన ద్రవ్యంతో ఎంతో అద్భుతంగా తయారు చేయబడుతుంది. గోధుమ రంగులో ఉండి వాయువేగంతో పోగలిగిన 8 గుర్రాలు దానికుంటాయి. శుక్రుని మహారథం అపారమైన సైన్యబలయుక్తమై అనుకర్ణ అనగా రథం కింద బలానికై పెట్టు మిక్కిలి దృఢమైన నిలువు అడ్డకర్రలతో, ఎత్తైన శిఖరంతో, అద్భుతమైన పతాకంతో, మిక్కిలి బలము మరియు వేగము గల అశ్వాలతో ఆకాశంలో ఎంతో శోభిస్తుంటుంది. భూమిపుత్రుడైన మంగళుని రథం మండుతున్న అగ్నిజ్వాలల్లోంచి అప్పుడే బయటికి తీసిన స్వచ్ఛమైన బంగారం రంగులో మిరుమిట్లు గొలుపుతూ మెరిసిపోతుంటుంది. దానికి అగ్ని సంభవాలైన 8 గుర్రాలుంటాయి. వాటి రంగు అచ్చం పద్మరాగమణుల అరుణవర్ణంలో ఎంతో ఎర్రగా అద్భుతంగా ఉంటుంది. బృహస్పతి అద్భుతమైన స్వర్ణరథంపై 7 పాండురవర్ణం అనగా తెలుపు పసుపు కలిసిన రంగులో ప్రకాశిస్తున్న గుర్రాలను పూంచి వేగంగా ప్రయాణిస్తూ ఏడాదికొక రాశిలో నివసిస్తూ ఉంటాడు. శనిదేవుడు ఆకాశంలో పుట్టిన అనేక వర్ణములు గల విచిత్రమైన అశ్వాలులాగే ఒక నల్లటి రథంపై ఎప్పుడూ తిరుగుతాడు. ఆయన చాలా మెల్లగా కదులుతూ మందగామి అనే పేరును పూర్తిగా సార్థకం చేసుకుంటాడు. రాహువు రథాశ్వాలు 8. ఇవి ధూసర వర్ణంలో అనగా పాండురవర్ణంలో పసుపు కాస్త తక్కువగా కలిసిన రంగులో ఉంటాయి, మరియు అవి ఒకమారు కదిలాక ఎప్పటికీ ఆగవు. కేతువు రథానికుండే 8 గుర్రాలు అచ్చం లాక్షారసం వలె భయంకరమైన అరుణకాంతులను వెదజల్లుతుంటాయి. వీటి వేగం ఏకంగా ఆ వాయువేగాన్ని మించి ఉంటుంది. ఈ విధంగా ఆ విష్ణువు యొక్క అనంతమైన విశ్వరూపంలో భాగమైన భూమ్యాకాశాలలో ఆయన కఠినమైన ఆదేశం మేరకు ఈ రథాలలో నిరంతరం పరిభ్రమిస్తూ నవగ్రహాలు మానవులు మరియు దేవతల జాతకాలను అనుక్షణం మారుస్తూ నిరంతరం తిరుగుతుంటాయి అని 58వ అధ్యాయంలో వివరించబడింది. ఇక జ్యోతిశ్చక్రంలో వర్ణింపబడే నక్షత్రాలు, వాటి దేవతలు, శుభాశుభ యోగాలు మరియు ముహూర్తాల వర్ణన గురించి ఎంతో శ్రద్ధగా వినండి. ముందుగా నక్షత్రాలకు ఉండే అధిదేవతల పేర్లను తెలుసుకుందాం. కృత్తిక, రోహిణి, మృగశిర, అనురాధకి మిత్రుడు, జ్యేష్ఠకి ఇంద్రుడు, మూలకి శివుడు, పునర్వసు, పుష్య, ఉత్తరాషాఢకి విశ్వేదేవులు, అభిజిత్ శ్రవణకి విష్ణు, మఘకి పితృగణాలు, ధనిష్ఠకి వసువులు, పూర్వ ఫల్గునికి భగుడు, శతభిషకి వరుణుడు, హస్త ఉత్తర ఫల్గునికి అర్యముడు, సవిత ఉత్తరాభాద్ర పూర్వాభాద్రకి అజపాదుడు, అహిరా చిత్ర రేవతికి వాయువు, అశ్వినికి అశ్వినీ కుమారులు మరియు విశాఖ భరణికి యమధర్మరాజు దేవతలుగా ఉంటారు. ఇక ఏ తిథులలో ఏ దిశలలో ఏ భయంకరమైన యోగినులుంటారో వినండి. పాడ్యమి, నవమి తిథులలో తూర్పున బ్రహ్మాణి, విదియా దశమిలో ఉత్తరంలో మాహేశ్వరి, పంచమి, త్రయోదశిలో దక్షిణంలో వారాహి ఉంటుంది. అలాగే ఇంద్రాణి పశ్చిమంలో, సప్తమి పున్నమలో చాముండ, వాయవ్యంలో అష్టమి, అమావాస్యలో మహాలక్ష్మి, ఈశాన్యంలో ఏకాదశి, త్రిదియలో వైష్ణవి, ఆగ్నేయంలో ద్వాదశి, చవితిలో కౌమారి, నైరుతి దిశలో ఉంటారు. మానవులు ఎప్పుడూ యోగిని నెదురుగా పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ యాత్ర చెయ్యరాదు. అనగా ఉదాహరణకి దశమినాడు బయలుదేరేవారు ఉత్తరంలో లేదా ఉత్తరం వైపు అస్సలు బయలుదేరకూడదు. అంటే మాహేశ్వరి తప్ప మిగతా యోగినులున్న వైపు నిర్భయంగా వెళ్లవచ్చును. అశ్విని, అనురాధ, రేవతి, మృగశిర, మూల, పునర్వసు, పుష్య, హస్త, జ్యేష్ఠ నక్షత్రాలున్న సమయాలు యాత్రకు అత్యంత ప్రశస్తాలు. హస్త, చిత్ర, స్వాతి, విశాఖ, అనురాధ నక్షత్రాలు నిత్యంగానూ, ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, అశ్విని, రోహిణి, పుష్యమి, ధనిష్ఠ, పునర్వసు నక్షత్రాలు సామాన్యంగానూ నవీన వస్త్రధారణకు ఎంతో శ్రేష్టములు. కృత్తిక, భరణి, ఆశ్లేష, మఘ, మూల, విశాఖ, పూర్వాభాద్ర, పూర్వాషాఢ నక్షత్రాలను అధోముఖి నక్షత్రాలంటారు. ఈ నక్షత్రాల్లో వాపి, కూప తటాకాలను, సరోవరాలను, దేవాలయాదుల నిర్మాణంలో పునాదులను ఎంతో పవిత్రంగా తవ్వించటం మొదలుపెట్టాలి. అలాగే భూమిలో దాగి ఉన్న స్వర్ణాది లోహాలకు, ఖనిజాలకు, పాతిపెట్టబడిన నిధులకు భూమిని త్రవ్వడానికి ఈ నక్షత్రాలు బహు ప్రశస్తమైనవి. రేవతి, అశ్విని, చిత్ర, స్వాతి, హస్త, పునర్వసు, అనురాధ, మృగశిర, జ్యేష్ఠ నక్షత్రాలను పార్శ్వముఖి నక్షత్రాలంటారు. ఈ నక్షత్రాల్లోనే ఏనుగు, ఒంటె, గుర్రం, ఎద్దు వంటి పశువులను వశపరుచుకునే ప్రయత్నం ఖచ్చితంగా చెయ్యాలి. అనగా తాళ్లు కట్టుట, జీనువేయుట, మచ్చిక వంటివి చెయ్యాలి. పైన చెప్పబడిన పార్శ్వముఖి నక్షత్రాల్లోనే పొరాలలో విత్తులు నాటడం, రాకపోకలు, చక్రయంత్రాలు, రథాలు, నౌకాదుల క్రయాలు, నిర్మాణ ప్రారంభాలు చేయడం సర్వదా శుభకరం.
రోహిణి, ఆర్ద్ర, పుష్య, ధనిష్ఠ, ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, శతభిష లేదా వారుణ, శ్రవణ ఈ 9 నక్షత్రాలను ఊర్ధ్వముఖీ నక్షత్రాలంటారు. వీటిలో రాజ్యాభిషేకం, అధికార స్వీకరణం వంటి ముఖ్యమైన కార్యాలను చేపట్టాలి మరియు అభ్యుదయ ప్రదాయకములైన పవిత్ర కార్యాలను చేపట్టాలి. చవితి, షష్ఠి, అష్టమి, నవమి, ద్వాదశి, చతుర్దశి, అమావాస్య, పున్నమి తిథులు అత్యంత అశుభకారకాలు. ఈ తిథులలో శుభకార్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యరాదు. కృష్ణపాడ్యమి బుధవారం నాడు పడిన విదియ గొప్ప శుభదినాలు. మంగళునితో కలిసిన తదియ, శనితో కలిసిన చవితి, గురువారం నాడు పడిన పంచమి, శుక్రవారం షష్ఠి, షష్ఠి మంగళగ్రహం కలిసి పడిన రోజులు ఎంతో మంచి రోజులు. అలాగే బుధవారం సప్తమి, మంగళ లేదా ఆదివారాల్లో అష్టమి, సోమవారం నవమి, గురువారం దశమి కలిసి వచ్చిన రోజులు ఎంతో శుభదినాలు. ఏకాదశి రోజున గురువు లేదా శుక్రవారాలు, బుధవారం ద్వాదశి, శుక్ర మంగళవారాల్లో త్రయోదశి, శనివారం చతుర్దశి, గురువారం నాడు పడిన అమావాస్య, పున్నమి రోజులు కూడా అత్యంత శుభప్రదాలే. ద్వాదశి ఆదివారం, ఏకాదశి సోమవారం, దశమి మంగళవారం, నవమి బుధవారం, అష్టమి గురువారం, సప్తమి శుక్రవారం, షష్ఠి శనివారం యోగించినవి దగ్ధ దినాలంటారు. ఇటువంటి తిథి దగ్ధయోగ సమయాల్లో యాత్రల వంటి శుభకార్యాలను అస్సలు మొదలెట్టకూడదు. పాడ్యమి, నవమి, చతుర్దశి, అష్టమి తిథులు బుధవారం నాడు పడితే మరీ ఘోరమైన ప్రమాదం. ఆ రోజుల్లో పక్క ఊరికి కూడా బయలుదేరే ఆలోచనే మానవులు చెయ్యరాదు. మేష, కర్కాటక సంక్రాంతి అష్టమితో గాని, కన్యా, మిథున సంక్రాంతి అష్టమితో, వృష, కుంభ సంక్రాంతి చవితితో, మకర, తులా సంక్రాంతి ద్వాదశతో, వృశ్చిక, సింహ సంక్రాంతి దశమితో, ధను, మీన సంక్రాంతి చతుర్దశితో కలిసి పడిన రోజులు మహాదగ్ధ దినాలు. ఇవి మనిషికి ఎంతో కష్టదాయకాలు. కాబట్టి ఈ తిథుల్లో నూతన ప్రయత్నాలు ఏమాత్రం చెయ్యరాదు. రవివారంతో విశాఖ, అనురాధతో జ్యేష్ఠ తిథి, సోమవారంతో పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రాలు మంగళవారంతో ధనిష్ఠ, శతభిష, పూర్వాభాద్రలు, బుధవారంతో రేవతి, అశ్విని, భరణిలు, గురువారంతో రోహిణి, మృగశిర, ఆర్ద్రలు, శుక్రవారంతో పుష్య, ఆశ్వేష, ముఖలు, శనివారంతో ఉత్తర ఫల్గుని, హస్త, చిత్రలు యోగిస్తే ఆ భయంకరమైన దుర్యోగం ఘోర ఉత్పాతాలను ఖచ్చితంగా కలిగిస్తుంది. ఆయా కాలాల్లో యాత్రాది కార్యాలు ప్రారంభిస్తే అరిష్టాలు, ఉత్పాతాలు, ఘోర మృత్యువు, ప్రాణాంతక రోగాలు సంభవించవచ్చు. ఆదివారంతో మూల, సోమవారంతో శ్రవణ, మంగళవారంతో ఉత్తరాభాద్ర, బుధవారంతో కృత్తిక, గురువారంతో పునర్వసు, శుక్రవారంతో పూర్వ ఫల్గుని, శనివారంతో స్వాతి కలిసొస్తే మాత్రం అది అద్భుత శుభయోగం. దాన్ని పవిత్రమైన అమృతయోగమంటారు. ఆ రోజుల్లో చేపట్టే కష్టమైన కార్యాలన్నీ కూడా అవలీలగా సిద్ధిని పొందుతాయి. విష్కంభయోగం 5 గడియలు అనగా 120 నిమిషాలు, శూలయోగం 7 గడియలు, గండ, అతిగండ యోగాల్లో 6 గడియలు, వ్యాఘాత, వజ్రయోగాల్లో 9 గడియలు, వ్యతిపాత, వైధృతి, పరిఘ యోగాల్లో పూర్తికాలము, మృత్యుతుల్యములు అనగా మిక్కిలి కష్టదాయకములు. ఇవి సర్వకర్మలను వెంటనే పరిత్యజించవలసిన భయంకర సమయాలివి. ఆదివారంతో హస్త, గురువారంతో పుష్య, బుధవారంతో అనురాధ నక్షత్రాలు, శనివారంతో రోహిణి, సోమవారంతో మృగశిర, శుక్రవారంతో రేవతి యోగించినవి అత్యంత ఉత్తమ శుభదినాలు. ఈ దినాలలో చేసే పనులకు అద్భుతమైన సిద్ధియోగము మరియు పాపనాశనము కూడా మెండుగా ఉంటాయి. కాబట్టి ఇవి ఖచ్చితంగా సర్వదోషహరములు. శుక్రవారంతో భరణి, సోమవారంతో చిత్ర, మంగళవారంతో ఉత్తరాషాఢ, బుధవారంతో ధనిష్ఠ, బృహస్పతితో అనగా గురువారంతో శతభిష, శుక్రవారంతో రోహిణి, శనివారంతో రేవతి కలిసొచ్చే కాలాలు మానవులకు కలిసొచ్చే కాలాలు ఏమాత్రమూ కావు. వీటికి భయంకరమైన విషయోగాలని పేరు మరియు అవి అత్యంత దుష్కాలాలు. పుష్య, పునర్వసు, రేవతి, చిత్ర, శ్రవణ, ధనిష్ఠ, హస్త, మృగశిర నక్షత్రాలు దుర్యోగాలను తప్పిస్తే సామాన్యంగా ఎంతో మంచివి. ఈ నక్షత్రాల్లో జాతకర్మాది పవిత్ర సంస్కారాలు చేయడం అత్యంత ఉత్తమం. విశాఖ, ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, మఘ, ఆర్ద్ర, భరణి, ఆశ్లేష, కృత్తిక నక్షత్రాలు యాత్రలు చేయడానికి అస్సలు మంచివి కావు మరియు అడుగడుగునా మృత్యుభయముంటుంది అని 59వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పబడింది. ఇప్పుడు మానవుల జీవితాన్ని శాసించే గ్రహాల మహాదశలను ఎంతో వివరంగా వర్ణిస్తాను వినండి. సూర్యుని దశ 6 ఏళ్లు, చంద్రునిది 15, మంగళునిది 8, బుధునిది 17, శనిది 10, గురువుది 19, రాహువుది 12, శుక్రునిది ఏకంగా 21.
సూర్యదశ అనగా ఒక వ్యక్తి జీవితంపై సూర్యగ్రహాధిపత్యం కొనసాగే కాలం. వానికి దుఃఖములనే ఎక్కువగా కలిగిస్తుంది మరియు వాని మనసులో ఎప్పుడూ ఉద్వేగాలను రేకెత్తిస్తుంది మరియు ఆఖరికి రాజుని కూడా నాశనం దాకా తీసుకుపోతుంది. చంద్రదశ మనిషికి అపారమైన ఐశ్వర్యాన్నిస్తుంది, సర్వసుఖాలను ప్రసాదిస్తుంది మరియు ఇష్టమైన మనసుకి అనుకూలమైన పంచభక్ష్య పరమాన్నాదులనిస్తుంది. మంగళుని దశ మనిషికి తీరని దుఃఖాన్నే ఎక్కువగా ఇస్తుంది, తద్వారా రాజ్యాదులు సమూలంగా నశిస్తాయి. బుధ మహాదశ మనిషికి చాలా మంచిది మరియు ఈ దశలో దివ్యమై స్త్రీలాభము, గొప్ప రాజ్యప్రాప్తి, విపరీతమైన కోశ వృద్ధి వంటివి సునాయాసంగా వనగోడుతాయి. శని మహాదశలో రాజ్యనాశనం, బంధుబాంధవాది కష్టం అనగా బంధువులకు బాంధవులకు కూడా ఘోర కష్టాలు జరుగుతాయి. గురు మహాదశలో అద్భుతమైన రాజ్యలాభం, సుఖ సమృద్ధి విపరీతంగా కలుగుతాయి. నిరంతరం ధర్మోద్ధరణ బుద్ధి కలుగుతుంది. రాహుదశలో సర్వనాశనము అనగా రాజ్యనాశనము, ప్రాణాంతక రోగములు పెరుగుట మరియు తీరని దుఃఖాలు సృష్టింపబడుట జరుగుతాయి. శుక్రమహాదశలో ఎంతో అద్భుతమైన రాజ్య, గజ, అశ్వ, స్త్రీలాభాలు అఖండంగా ఉంటాయి. మంగళుని యొక్క క్షేత్రం మేష నక్షత్రం. అలాగే శుక్ర, బుధ, చంద్రగ్రహాలకు వృషభ, మిథున, కర్కాటకాలు స్వంత క్షేత్రాలు. ఈ క్షేత్రాలపై వాటి అపారమైన ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. బుధునికి కన్యారాశి కూడా గొప్ప క్షేత్రమే. సూర్య, శుక్రులకు సింహ, తులారాశులు ముఖ్య క్షేత్రాలు. మంగళునికి వృశ్చిక రాశి కూడా క్షేత్రమే. బృహస్పతికి ధను, మీనాలు, శనికి మకర, కుంభాలు స్వంత క్షేత్రాలు. సూర్యగ్రహం కర్కాటక రాశిలోకి వెళ్లినప్పుడు ఆ మహావిష్ణువు యోగనిద్రలో శయనిస్తాడు. అశ్విని, రేవతి, చిత్ర, ధనిష్ఠా నక్షత్రాలు ఆభూషణ ధారణకు అత్యంత ఉత్తమములు. అంటే ఈ నక్షత్రాలున్న సమయాల్లో క్రొత్త నగలను, ఉంగరాలు మున్నగు వాటిని ధరిస్తే ఎంతో మంచిది. యాత్రలో కుడివైపున లేడి, సర్పము, కోతి, గండుపిల్లి, కుక్క, పంది, నీలకంఠ పక్షి, ముంగిస కనిపిస్తే ఎంతో మంచిదే. ఆ వ్యక్తికి ఆ యాత్ర అత్యంత మంగళప్రదమవుతుంది. అలంకరించుకున్న బ్రాహ్మణ కన్య ఎదురుగా వచ్చినా, పవిత్రమైన శంఖ, మృదంగ వాద్యాలు వినిపించినా, సదాచారి శ్రీమంతుడునగు వ్యక్తి కనిపించినా కూడా ఎంతో మంచిదే. మధురమైన వేణువు, మంచి స్త్రీ, నిండుగా ఉన్న నీటికుండ ఎదురుగా రావడం అద్భుతమైన శుభసూచకం. కాని యాత్రలో ఎడమవైపు నక్క, వంటె, గాడిద కనిపించడం ఏమాత్రం మంచిది కాదు. పత్తి, మందులు, నూనె, రగులుతున్న అగ్ని, జుట్టు విరబోసుకున్న మనిషి, పామును పట్టుకున్నవాడు, నగ్నంగా ఉన్న పెద్దవారు కనిపించడం అత్యంత అశుభసూచకం. ఇవి ఖచ్చితంగా మంచిది కాదు. మానవులు తుమ్మే తుమ్ములు కూడా అన్నీ చెడ్డవి కావు. తూర్పువైపు తుమ్ము వినిపిస్తే ఎంతో మంచిది. పడమటి నుండి తుమ్ము వినిపిస్తే అకస్మాత్తుగా తీపి పదార్థాలు లభిస్తాయి. వాయవ్యం నుండి వినిపిస్తే గొప్ప ధనప్రాప్తి. ఉత్తరం వైపు నుండి వినిపిస్తే ఘోరమైన కలహం. ఆగ్నేయం నుండి తుమ్ము వినిపిస్తే తీరని శోక సంతాపాలు కలుగుతాయి. దక్షిణం వైపు నుండి అయితే ఊహించని పెద్ద హాని వస్తుంది. నైరుత్యం, ఆగ్నేయం వలనే ఈశాన్యం వైపు నుండి వినిపించే తుమ్ము అత్యంత ప్రమాదకరం మరియు మరణ సమానమైన ఘోర కష్టాలు వెంటనే కలుగుతాయి. సూర్యభగవానుని ప్రతిమను మనిషి ఆకారంలోనే అత్యంత సుందరంగా చెయ్యాలి. సూర్యప్రతిమను తయారు చేసిన రోజున ఆయన ఏ నక్షత్రంలో ఉన్నాడో శ్రద్ధగా చూసుకొని దాని నుండి 3 తారలను లెక్కగట్టి వాటిని ఆ అద్భుతమైన ప్రతిమ యొక్క మస్తకంపై నిర్మించాలి. ఆ రోజు ఉన్న నక్షత్రాన్ని అందమైన ముఖంపై అంకితం చెయ్యాలి. దానికి తర్వాత వచ్చే నక్షత్రాలను విశాలమైన భుజాలపై స్థాపించాలి. వాటి తర్వాత రెండింటినీ ఇరు హస్తాలపై అందంగా చిత్రించాలి. అనంతరం వచ్చే 5 నక్షత్రాలను ప్రతిమ హృదయంపై భక్తితో లిఖించి తరువాతి దానిని నాభిమండలంలోనూ, ఆ తర్వాత నక్షత్రాన్ని పిరుదుల మధ్య లిఖించాలి. తరువాత 2 తారలను మోకాళ్లపైన, మిగిలిన వాటిని సూర్యదేవుని పవిత్ర చరణాలపైననూ లిఖించాలి. ఇక ఆ అద్భుతమైన సూర్యచక్రం వివరాలను ఎంతో శ్రద్ధగా వినండి. దాని చరణాలపై జాతకుని జన్మ నక్షత్రం పడితే వాడు దురదృష్టవశాత్తు అల్పాయుష్కుడవుతాడు. మోకాళ్లపై పడితే నిరంతరం విదేశయానం చేస్తాడు. గుహ్యస్థానంపై పడితే స్త్రీలతో ఎక్కువగా సుఖించేవాడవుతాడు. నాభిస్థానంపై పడితే నిరంతరం అల్పసంతోషి అవుతాడు. జన్మ నక్షత్రం సూర్యుని హృదయస్థానంపై పడ్డవాడు సాక్షాత్తు ఆ మహేశ్వరునంతటివాడు కాగలడు. చేతుల్లో పడితే ఘోరమైన దొంగవవుతాడు. భుజాలపై అయితే మనసు స్థిరంగా లేని అస్థిరుడు. కంధాలపై అయితే సాక్షాత్తు కుబేరునంతటి అపార ధనికుడు. ముఖంపైనైతే ఎప్పుడూ తీపి పదార్థాలు ప్రాప్తించేవాడు కాగలరు. ఏ మనిషి జన్మ నక్షత్రమైతే సూర్యుని మస్తకంపై ఉన్న నక్షత్రమవుతుందో అతడు నిత్యం పట్టువస్త్రాలే ధరించు సమాజంలో అత్యంత ప్రధాన వ్యక్తి ఖచ్చితంగా కాగలడు అని 60వ అధ్యాయంలో వివరించారు. ఒక జాతకుని 7వ ఇంట్లో ఉపచయంలో ఉండే చంద్రుడు అత్యంత
మంగళకారి. శుక్ల విధినాడు పంచమ నవమ గ్రహాల్లో ఉండే చంద్రుడు ఆ జాతక చక్రమున్న వానిని సాక్షాత్తు ఒక గురువు వలె పూజ్యుణ్ణి మరియు అందరిచేత గౌరవ్యుణ్ణి చేస్తాడు. చంద్రునికి ప్రవాసావస్థ, దృష్టావస్థ, మృతావస్థ, జయావస్థ, హాసావస్థ, రతి, సుఖం, శోకం, భోగం, జ్వరం, కంపం, సుఖం అని 12 అవస్థలు అనగా దశలుంటాయి. నక్షత్రాలు మూడేసి ఒక బృందం లేదా మండలంగా ఉంటాయి కదా. అశ్వినితో మొదలుపెట్టి మూడేసి నక్షత్రాల కలయికలతో చంద్రునికి ఈ 12 అవస్థలేర్పడతాయి. వాటి ఫలితాలు కూడా అదే క్రమంలో ప్రవాసం, హాని, మృత్యువు, జయం, హాసం, రతి, సుఖం, శోకం, భోగం, జ్వరం, కంపం, సుఖం అని ఎంతో స్పష్టంగా ఉంటాయి. జన్మలగ్నంలో చంద్రుడుంటే అపారమైన తుష్టి. అదే చంద్రుడు 2వ భావం అనగా 2 ఉంటే సుఖం మరియు హాని, 3వ ఇంట ఉంటే గొప్ప రాజసన్మానం, 4థ భావంలో నిరంతరం కలహం, 5వ భావంలో ఉంటే అద్భుతమైన స్త్రీలాభం కలుగుతాయి, 6వ ఇంట చంద్రుడుంటే అపార ధనధాన్య ప్రాప్తి కలుగుతాయి, 8వ భావంలో చంద్రుడు తీవ్ర అరిష్టదాయకుడై ఆ జాతకునికి ప్రాణ సంకటాన్ని తెచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 9వ స్థానంలో ఉంటే కోశంలో ధనం అంతులేకుండా బాగా పెరుగుతుంది. 10వ స్థానంలో అద్భుత కార్యసిద్ధి, 11వ స్థానంలో ఘన విజయం కలిగించే చంద్రుడు ఎవరికైనా 12వ ఇంట మాత్రం ఉంటే వాణ్ణి ఎవ్వరూ రక్షించలేరు. నేరుగా తీసుకువెళ్లి మృత్యువు చేతిలోనికి పంపించివేస్తాడు. అశ్విని, రేవతి, చిత్ర, ధనిష్ఠా నక్షత్రాలు క్రొత్త సొమ్ము పెట్టుకోవడానికి అత్యంత ప్రశస్తములు. మృగశిర, అశ్విని, చిత్ర, పుష్య, మూల, హస్త నక్షత్రాలు పవిత్రమైన కన్యాదానానికి, యాత్రలకు, ప్రతిష్ఠాది కార్యాలకు సర్వదా శుభప్రదాలు. జన్మలగ్నంలో శుక్రుడు మరియు చంద్రగ్రహము గలవారికి అపారమైన శుభఫలాల ప్రాప్తి ఎక్కువగా ఉంటుంది. ఈ 2 గ్రహాలు 2వ ఇంట ఉన్నవారికి అనంతమైన శుభాలే ఉంటాయి. తృతీయ భావం అనగా 3వ ఇంట చంద్ర, బుధ, శుక్ర, బృహస్పతులు, 4థ భావంలో మంగళ, శని, చంద్ర, సూర్య, బుధులు అద్భుతమైన శ్రేష్ఠతను ప్రసాదిస్తారు. అలాగే 5వ భావంలో శుక్ర, బృహస్పతి, చంద్రకేతువులు, 8వ భావంలో శని, సూర్య, మంగళులు, 6వ ఇంట శని, సూర్య, మంగళులు, 7వ భావంలో బృహస్పతి, చంద్రులు, 8వ భావంలో బుధ, శుక్రులు కూడా అపారమైన శుభాలనే ఇస్తారు. అదేవిధంగా 9వ స్థానంలో బృహస్పతి, 10వ భావంలో సూర్య, శనులు, చంద్రుడు, 12వ స్థానంలో బుధ, శుక్రులు సర్వ విధాల సుఖాలను సమకూరుస్తారు. ఇక 11వ స్థానంలో ఏ గ్రహమున్నా అది ఖచ్చితంగా అపారమైన శుభాన్నే ప్రదానిస్తుంది. సింహంతో మకరం, కన్యతో మేషం, తులతో మీనం, కుంభంతో కర్కాటక రాశి యోగిస్తే ఎంతో మంచిది. దీన్ని పవిత్రమైన షడష్టక యోగం అంటారు. ఇది అత్యంత ప్రీతికారకం అని ఆ సూత మహర్షి 61వ అధ్యాయంలో మునులకు ఈ జ్యోతిష్య అద్భుత రహస్యాలను కళ్లకు కట్టినట్లుగా వివరించాడు. ఈ అద్భుతమైన మహాపురాణ రహస్యాలు వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. పక్కనే ఉన్న ఆ హైప్ బటన్ గట్టిగా నొక్కండి. అలాగే ప్రతి బుధవారం ఉదయం 9 గంటలకు మన ఛానల్లో వచ్చే ఈ అద్భుతమైన సిరీస్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయకండి. మరియు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్స్ లో ఆ భగవంతుని నామం మారుమోగిపోయేలా జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి. వచ్చే బుధవారం ఎపిసోడ్లో సరికొత్త రహస్యాలతో కలుద్దాం. జై శ్రీమన్నారాయణ.